ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్, బిర్యానీ తగినంత ఒక 2 చిల్లీలు కట్ చేసుకున్నాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని బాగా ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాక ఒక ½ అవర్ అంతలోపు ఆనియన్ మనం చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అన్నం ఉడికించుకోవడానికి ఒక గంటలో నేను వాటర్ పోసుకున్నాను. అందులో లవంగం, యాలకులు, బగారాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. అలాగే కొంచెం ఉప్పు తగినంత. ఎసరు వచ్చే వరకు నీటిని మరిగించుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా ఎందుకంటే అన్నం పుల్లలుగా ఉండడానికి. బ్రౌన్ ఆనియన్స్ వేయించిన కడాయిలోనే ఈ మిశ్రమాన్ని వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం పీస్ అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నా. టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాం మేము. అది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. ఇలా ఎసరొచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 90% ఉడకాలి. ఇలా మగ్గిన చికెన్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నా. అలాగే రైస్ కూడా వేసేసుకుంటున్నాం. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా. టేస్ట్కి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. చివరిలో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక 10 to 15 minutes కొంచెం దమ్ చేసుకోవాలి. ఫైనల్గా నోరూరించే బిర్యానీ రెడీ.